నేనైతే రెస్టారెంట్ స్టైల్ పూరీ కర్రీ చేశాను అనమాట. ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. చాలా సింపులే. జస్ట్ ఆనియన్స్‌తో అయిపోతుంది కర్రీ. బట్ నేనేంటంటే పొటాటో కూడా వేసాను. కొంచెం ఎక్కువగా వస్తుందని చెప్పేసి. ఫస్ట్ అయితే పొటాటోస్ బాయిలింగ్‌కి పెట్టేసాను. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే కర్రీలో వేసేటప్పుడు కొంచెం బావుంటుందని చెప్పి. ఆ తర్వాత ఒక పాన్ తీసుకొని పోపు వేసుకోవాలి. నేనైతే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి మొత్తం అన్నీ వేశాను. యాక్చువల్లీ కొంతమందయితే ఓన్లీ ఆవాలు, జీలకర్ర వేస్తారు. బట్ నేనైతే అన్నీ వేస్తా బావుంటుందని చెప్పి. అది పోపు బాగా వేగిపోయిన తర్వాత అప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. అండ్ అది కొంచెం కలర్ మారుతున్నప్పుడు ఆనియన్స్ వేసుకున్నా. మెయిన్ ఆనియన్స్‌తోనే కర్రీ వస్తుంది కాబట్టి ఆనియన్స్ ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకున్నాను. పొటాటో అనేది ఆప్షనల్. బట్ నాకక్కడ వేస్తే బావుంటుందనిపించింది. అందుకనే వేశాను. అది కూడా ఒక పొటాటో మాత్రమే తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఆనియన్స్ వేసేసాక ఉప్పు, పసుపు వేసేసి మూత పెట్టేసా అనమాట. అవి బాగా మగ్గుతాయని చెప్పేసి. ఈలోపు శనగపిండిలో వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నా లంప్స్ లేకుండా. అండ్ ఈ ఉల్లిపాయలు కొంచెం మగ్గిపోయాయి అన్నప్పుడు ఇది వేసేసి వాటర్ వేసుకోవాలి. నేనైతే మన కన్సిస్టెన్సీ బట్టి వేసుకోవచ్చు. నేనైతే 3 కప్స్ వాటర్ వేసాను ఆ బౌల్‌తో. సో, వాటర్ వేసేసి బాగా కలిపేశాను. అండ్ అప్పుడే నేను పొటాటోస్ కూడా వేసేసాను. మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ చూస్తూ ఉంటే మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తుందనమాట. ఇలా వచ్చినప్పుడు ఇంకా కర్రీ అయిపోయినట్టే, ఆఫ్ చేసేసుకోవడమే. అండ్ పూరి అయితే ఫస్ట్ టైం ట్రై చేశాను. కర్రీ కూడా ఫస్ట్ టైమే. మా మమ్మీ చాలా పనులు చెప్పారు కానీ ఆయిల్ రిలేటెడ్ అయితే మాత్రం మా దగ్గరికి కూడా రానివ్వలేదు. ఎందుకంటే ఆయిల్ వేసేటప్పుడు మీద పడిపోతుందేమో అని చాలా భయం ఆవిడకి. అందుకు పూరి అయితే ఎప్పుడు ట్రై చేయలేదు. ఒత్తడం తెలుసు, చెప్పింది ఇలా కొంచెం లావుగా ఒత్తాలి పూరికి అప్పుడే పొంగుతుంది అని చెప్పింది. సో, అది గుర్తుండి అలానే ఒత్తాను. బట్ ఆయిల్‌లో వేసేటప్పుడు చాలా భయమేసింది మీద పడిపోతుందేమో అని చెప్పి. బట్ ఫర్ ద ఫస్ట్ టైం చేశాను. అద్భుతంగా వచ్చింది. అలా పొంగుతూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది. అలా ఫస్ట్ టైం ట్రై చేసిన పూరీ కర్రీ హిట్ అయిపోయింది.